భారతీయుడు 2 మొదలుపెట్టిన ముహూర్తం కూడా పెద్దగా బాగున్నట్టు లేదు. అందుకే 5 ఏళ్లు పట్టింది సినిమా రిలీజ్ కావడానికి. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టిన భారతీయుడు 2 రిలీజ్ అయ్యేదెప్పుడో, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న మొన్న 2019లో మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు థియేటర్లోకి రావడానికి రెడీ అవుతోంది. శంకర్ జనరల్ గా టైం తీసుకుంటాడని తెలుసు కానీ మరీ ఇంత లాంగ్ టైం తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు. మొత్తానికి 5 ఏళ్ల పాటు సెట్స్ మీదే ఉన్న భారతీయుడు 2 ఇప్పుడు స్క్రీన్ మీదకే రాబోతోంది. జూన్లో రిలీజ్ అని చెప్పినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని టీం ఇప్పుడు జూన్ 13న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న భారతీయుడు 2 థియేటర్లకు వచ్చే రోజు దాదాపు కన్ఫర్మ్ అయింది. జూన్ 13నే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ కాబోతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి హైప్ ఇంకా పెంచేలా రిలీజ్ లాంగ్వేజెస్ అన్నింటిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది టీం. మే 13న ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ చేసి ఆ తర్వాత మిగిలిన సౌత్ లాంగ్వేజెస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయబోతున్నారు శంకరన్ టీం. దాదాపు 27 ఏళ్ల తర్వాత భారతీయుడికి సీక్వెల్ గా భారతీయుడు 2 రాబోతోంది. ఇన్ని సంవత్సరాలైనా భారతీయుడికి ఉన్న క్రేజ్ పెద్దగా తగ్గలేదు. ఇప్పటికే జనాలు సీక్వెల్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ బంపర్ ఆఫర్ ఏంటంటే భారతీయుడు 2తో పాటు ప్యారలల్ గా భారతీయుడు 3 కూడా షూట్ చేసేశారు శంకర్. అయితే సెకండ్ పార్ట్ ని ఈ సమ్మర్లో రిలీజ్ చేసి థర్డ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 5 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ ఆడియన్స్ ని వెయిట్ చేయించిన భారతీయుడు 2 ఇప్పుడు జూన్ 13న థియేటర్లోకి వస్తూ ఉండడంతో మరి ఈ భారతీయుడు ఎలా ఉంటాడు అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.